ఖరీఫ్ సీజన్ సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో యూరియా అమ్మకాల విషయంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. యూరియాతో పాటు కాంప్లెక్స్ నానో ఎరువులు కలిపి అమ్మాలంటూ కంపెనీలు ఒత్తిడి చేయడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. కంపెనీలు పెడుతున్న నిబంధనలతో యూరియా అమ్మకాల నుంచి తాము తప్పుకుంటామని ఏపీ ఎరువులు, పురుగుమందుల డీలర్ల సంక్షేమ సంఘం ప్రకటించింది. దీంతో రైతులకు యూరియా లభ్యత విషయంలో నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో యూరియా అమ్మకాల వ్యవహారం వివాదంగా మారింది. యూరియా అమ్మకాలకు దూరంగా ఉండాలని ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల డీలర్ల సంక్షేమ సంఘం నిర్ణయించింది. గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో తీర్మానించినట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. యూరియా కొనుగోలు సమయంలో నానో, కాంప్లెక్స్ ఎరువులు కొనుగోలు చేయాలని కంపెనీలు ఒత్తిడి చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇలాంటి కీలక సమయంలో యూరియా విక్రయాల విషయంలో డీలర్లు వెనకడుగు వేయడం రైతులకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. యూరియాపై కేంద్రం రాయితీ ఎత్తేయడంతో రవాణా భారాన్ని కంపెనీలు, వ్యాపారులపై వేశాయి. లాభానికి మించి రవాణాకు ఖర్చు చేయాల్సి రావడం ఇబ్బందని డీలర్లు చెప్తున్నారు. 100 బస్తాల్లో 50 బస్తాలు మార్కెట్కి ఇస్తున్నారు, 50 బస్తాలు మాకు ఇస్తున్నారు. కంపెనీ వాళ్ళు మార్కెట్కి వేసినటువంటి 50 బస్తాల యొక్క లింకు, అవన్నీ ఖర్చులు కూడా మా రిటైల్ డీలర్స్ మీద పడుతున్నాయి. ఇవన్నీ ఎవరి మీద పడుతున్నాయి? ఫైనల్ గా రైతు మీద పడుతుంది. రైతుకి ఏమంటున్నారు? రిటైల్ డీలర్ ఎక్కువ అమ్ముతున్నారు, బస్తాకు 100 రూపాయలు ఎక్కువ అమ్ముతున్నారు అనేది మా మీద ఉన్నటువంటి అపవాదు. కానీ అది వాస్తవం కాదు. 256.5 గనక మాకు దిగుమతి మా కొట్లో గనక మీరు ఇవ్వగలిగితే గనక మేము 266.5 మించి ఒక్క రూపాయి కూడా మేము పెట్టి తీసుకోం, ఒక్క పైసా కూడా పెట్టి తీసుకోం రైతు దగ్గర. లేని పక్షంలో కొనుగోలు చేయవద్దు అనేది కూడా మా అసోసియేషన్ యొక్క ఆలోచన. భూసారం పెంచేందుకు యూరియా వాడకం తప్పనిసరి. పంట వేసిన 40 నుంచి 50 రోజుల తర్వాత కాంప్లెక్స్ ఎరువుల అవసరం ఉంటుంది. యూరియాతో కలిపి వాటిని అమ్మాలని కంపెనీలు చెప్పడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. కాంప్లెక్స్ ఎరువులు 10 టన్నులు కొనుగోలు చేస్తే 10 టన్నుల యూరియాను ఇస్తామని కంపెనీలు తేల్చి చెప్తున్నాయి. దీంతో చాలా చోట్ల ప్రైవేటు దుకాణదారులు సరకు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు ఇది ఇబ్బంది కలిగించే అంశం. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, ఉన్నతాధికారులు కంపెనీల వారితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. డిసిఎంఎస్ సహకార సొసైటీల్లో ఎరువుల కొనుగోలుపై ఎలాంటి షరతులు లేవు. గవర్నమెంట్ వారు ఒక ఎరువు బస్తాన్ని ఎక్కువ క్వాంటిటీ తోటి తీసేసి అదేవిధంగా డ్రోన్ తోటి మనం అప్లికేషన్ చేసుకుంటే నానో యూరియా కానీ నానో డిఏపి కానీ ఈక్వల్ గా పైరుకి ఎంత అయితే 50 కేజీల బస్తా ఎరువు ఇస్తుందో అదేవిధంగా ఈ 1/2 లీటర్ కానీ 1 లీటర్ కానీ ఆ ఎకరానికి సంబంధించినటువంటి బలాన్ని ఇస్తుంది. కాబట్టి దాని ప్రకారంగా ఈ నానో యూరియా, నానో డిఏపి రైతులకి ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఇఫ్కో వారు ప్రవేశపెట్టారు. దాని ప్రకారంగా ఏదైతే యూరియా బస్తాకి దానికి పొత్తు పెట్టకూడదు. మన యొక్క గుంటూరు జిల్లాలో చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉంటారు. వారు యూరియా ఎక్కువ వాడుతూ ఉంటారు. అలా కాకుండా ఈ నిబంధనలు కాంప్లెక్స్ ఎరువులు కూడా మీరు తీసుకోవాలి అని చెప్పేది పెట్టడం అనేది సరికాదు. ఇది ఆర్థికంగా కూడా వారి మీద భారం మోపినట్లు అవుతుంది. కాబట్టి ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరగదనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా గుంటూరు జిల్లా డిసిఎంఎస్ సంస్థ ద్వారా మేము గత సంవత్సరము మా 44 అవుట్లెట్లు ఉన్నాయి. ఈ సంవత్సరంలో కూడా మా 44 సెంటర్స్ ని ఇంకా పెంచి మా సెంటర్స్ లో ఎలాంటి నిబంధనలు లేకుండా రైతులకు ఏది కావాలో అది మాత్రమే మా సెంటర్స్ లో మేము అమ్ముతాము, రైతులకు సేవ చేస్తాము. జూలై నుంచి ఖరీఫ్ పనులు ప్రారంభమవుతున్నాయని, ఈలోగా సమస్య పరిష్కరించి యూరియా అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చూడాలని డీలర్లు కోరుతున్నారు. లేకపోతే యూరియా దొరక్క రైతులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇది రైతులకు మరింతగా నష్టం చేకూరుస్తుందని అంటున్నారు.